జై రాధేశ్యామ్ అందరికీ ఈరోజు ముచ్చటైందంటే మొత్తానికైతే సంధ్యారెడ్డి మేడంకి అనసూయ భయపడిపోయింది. సో లైవ్లోకి వచ్చైతే చెప్పేసింది నాతో నైతలేదు అండ్ వెక్కి వెక్కి ఏడ్చింది. నాతో నైతలేదు అండ్ సారీ కూడా చెప్పింది సంధ్యారెడ్డి మేడంకి. అండ్ నాకు ఇది ఒకటే పని కాదు కదా, నేను ఇక షూట్లు చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయని చెప్పేసి కూడా అన్నదంట అనసూయ. సో ఎందుకు పెట్టుకోవాలి మరి ఇలాంటి వాళ్ళతో? శివాజీ గారు అన్న ఒక్క మాటలకి అది కూడా హీరోయిన్లు అన్నాడు. పెద్ద హీరోయిన్ లాగా నువ్వు దిగొచ్చి మాట్లాడావు, అక్కడ ఒక తప్పు చేశావు. సారీ చెప్పినా వదలకుండా ఇంకొక తప్పు వాక్యాలు వదిలి ఇంకా తప్పు చేశావు. సో ఊరుకుంటారనుకున్నావా జనాలైనా ఇలాంటి వాళ్ళైనా? అదే ఒక శివాజీ గారే అని ఊరుకునేది ఉంటే నువ్వు ఖచ్చితంగా శివాజీ మీద ఎగబడేదానివి. కానీ సంధ్యారెడ్డి మేడం దిగింది కాబట్టి రచ్చ రచ్చ అయిపోయింది. సో నిజంగా సంధ్యారెడ్డి మేడం గ్రేట్ మేడం. మీరు అసలు ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఉంటేనే దేశం కాస్త బాగుపడుతుంది. మీరేమంటారు? ఖచ్చితంగా కమెంట్ చేయండి.